ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా వరకు పార్ట్ సిలో 20 మార్క్స్ మెథడ్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. 20 మార్క్స్ ప్రాబ్లమ్స్. సో 20 మార్క్స్ ప్రాబ్లంలో టుడే we are going to discuss about the 20 మార్క్స్ మెథడ్. 20 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు దానికి ఎట్లా ఆన్సర్ చేయాలనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకున్నాను. ఏ 25 years old Hindu woman after death of her 30 years old husband wife wants to adopt a 24 years old Hindu Jed. Can she adopt? Are there any restriction to both male and female regarding to age difference between adopted person and adopting parent? దీన్ని మనం ఏం చేయాలంటే డిసైడ్ చేయాలి కేసును. ఇది ఒకవేళ నీ దగ్గరికి ఎట్లా వస్తే కేసు, దీన్ని నువ్వు ఎట్లా దాన్ని పరిగణలో తీసుకుని దాన్ని సాల్వ్ చేయగలుగుతామన్న దాని గురించి క్వశ్చన్. సో ఫాలోయింగ్ మెథడ్ స్టెప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to observe this method. The first F R Q R D. This means facts of the case, reasons of the case, questions involved in this case, తర్వాత previous reference cases, and finally decision. సో ఈ 5 స్టెప్స్ మనం ఫాలో అవుతూ ఏం చేయాలంటే ఈ 5 స్టెప్స్ ఫాలో అవుతూనే దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఎట్లా ఫస్ట్ ఫ్యాక్ట్స్లో వచ్చేసి ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్. ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసులో ఏదైతే క్వశ్చన్లో ఇవ్వబడిందో ఫ్యాక్ట్స్, ఆ క్వశ్చన్లో ఇవ్వబడిన ఫ్యాక్ట్స్నే మనం ఇక్కడ రాస్తాం. క్వశ్చన్లో ఇవ్వబడింది ఏ 25 years old హిందూ ఉమెన్ అక్కడ ఉంది, అదే రాసాము. సో తర్వాత her 30 years old husband wife died. So after the death of her 30 years old husband wife, she wants to adopt a 24 years old Hindu Jed. సో ఏమైందంటే ఇక్కడ 25 years old హిందూ ఉమెన్ ఏం చేస్తుందంటే తన 30 ఏళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఆమె 24 years ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకోవాలనుకుంది. బట్ క్వశ్చన్లో మనకు అడిగింది ఏంటంటే సో షీ కెన్ అడాప్ట్ ఆర్ నాట్. సో వీ నీడ్ టు డిసైడ్. సో మనకేం చేయాలి, ఫ్యాక్ట్స్లో ఇది ఉండే సందర్భం ఫ్యాక్ట్స్లో. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఫ్యాక్ట్స్కు ఒకవేళ అది అవునా, అది చేయగలుగుతుందా, చేయలేరా అనే దాని గురించి మనం ఎక్కడైతే సబ్జెక్ట్లో ఆ పాయింట్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్లో ఏదైతే మెన్షన్ చేయబడిన ఇన్ఫర్మేషన్ ఉందో ఆ సెక్షన్స్లో మెన్షన్ చేయని ఇన్ఫర్మేషన్ మనం ఏం చేయాలంటే రీజన్స్ ఆఫ్ ది కేసులో మనం తీసుకురావాలి. సో ఈ రీజన్సే నీ కేసుని డిసైడ్ చేస్తాయి, ఈ రీజన్సే నీ డిసిజన్ను ఇంప్లైడ్ చేస్తుంది. సో ఎట్లా చూద్దాం. రీజన్స్ ఆఫ్ కేసు ఇన్ ది Hindu Adoption and Maintenance Act 1956 describe the about the adoption. There are some sections are mentioned about valid adoption in every adoption. ప్రతి అడాప్షన్లో కూడా వ్యాలిడ్ అడాప్షన్కి కంపేర్డ్ విత్ చెప్పాను కదా. రీజన్స్ ఆఫ్ ది కేసులో ఇది మన కేసు డిసైడ్ చేసేదానికి ఏ రీజన్స్ నువ్వు చూపించగలుగుతున్నావు. సో షీ కెనాట్ అడాప్ట్, వేర్ ఇస్ ద రీజన్? ఇఫ్ షీ కెనాట్ అడాప్ట్, where is the reason? The reasons we show in the sections. So adoption అంటే మనకి ఏం చేస్తుంది, ద హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956లో మనము దాన్ని చూడగలుగుతాం. సో దాని ప్రకారం ఏంటంటే ఇది డిస్క్రైబ్ ద అబౌట్ ద అడాప్షన్. అక్కడ అడాప్షన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. మనకు నెంబర్ 7 చూపిస్తుంది. నెంబర్ 7 క్యాపబుల్ పర్సన్ చూపిస్తుంది, అడాప్టెడ్ పర్సన్. నెంబర్ 12 చూపిస్తుంది. తర్వాత నెంబర్ 7, నెంబర్ 8, నెంబర్ 9 ఎవరు అడాప్ట్ చేస్తారు పేరెంట్స్. తర్వాత నెంబర్ 10 ఏ పిల్లల్ని ఎవరిని అడాప్ట్ చేసుకోవచ్చు. తర్వాత నెంబర్ 11 వచ్చేసి దీని గురించి రాయబడింది, అంటే ఒక పర్సన్ ఎంత ఏజ్ డిఫరెన్స్ ఉందో వాళ్ళు తీసుకునేటప్పుడు. సో ఇక్కడ చూసినట్లయితే మనము కంపేర్ విత్ ఇఫ్ ద కండిషన్ ద ఫస్ట్ సెక్షన్ 11లో ఫస్ట్ క్లాస్ ఏమిటంటే ఇఫ్ ద అడాప్షన్ ఈజ్ ఆఫ్ ఎ సన్, the adoptive father or mother by whom the adoption is made must not have a Hindu son's son, whether by legitimate blood relation or by adoption, living at the time of adoption. So section 11 clause 1 ఏం చెప్తుందంటే
అట్ ద టైమ్ ఆఫ్ అడాప్షన్ ఎవరైనా నువ్వు బాయ్ చైల్డ్ను ఒక మేల్ సన్ను నువ్వు అడాప్ట్ చేసుకుంటున్నావు అంటే అంతకుముందు నీకు ఈ రిలేషన్స్లో ఎవరు లెజిటిమేట్ కానీ బ్లడ్ రిలేషన్లో కానీ లేకుంటే బై అడాప్షన్ ద్వారా కానీ ఈ వీటి ద్వారా నీకు ముందుగానే కొడుకు ఉండకూడదు ఒకవేళ కొడుకు నువ్వు అడాప్ట్ చేసుకుంటే. సో సెకండ్ క్లాస్ వచ్చి ఒకవేళ నువ్వు డాటర్ను అడాప్ట్ చేసుకున్నావు అంటే సో సేమ్ డాటర్ కూడా అట్లే ఏముందంటే నీకు డాటర్ ఉండకూడదు లేకుండా సన్స్ డాటర్ ఉండకూడదు. వెదర్ బై లెజిటిమేట్ డాటర్ అయినా బ్లడ్ రిలేషన్ డాటర్ అయినా అడాప్షన్ ద్వారా తీసుకున్న డాటర్ అయినా ఏంటంటే కానీ అట్ ద టైమ్ ఆఫ్ షీ ఈజ్ నాట్ లివింగ్ అట్ ద టైమ్ ఆఫ్ అడాప్షన్, దెన్ ఓన్లీ ద అడాప్షన్ ఈజ్ వ్యాలిడ్. సో థర్డ్ క్లాస్, if the adoption is by male and the person to be adopted is a male, ఏం రాయబడింది ఇక్కడ, ఒక పర్సన్ మేల్ పర్సన్ ఫీమేల్ పర్సన్ అడాప్ట్ చేసుకుంటే ఏ కండిషన్స్ ఉన్నాయి. సో ఒకవేళ అడాప్ట్ చేసుకుంటే మేల్ పర్సన్ ఫీమేల్ పర్సన్ని ద అడాప్టివ్ ఫాదర్ ఈజ్ అట్లీస్ట్ 21 years older than the person to be adopted. ఏముంది, ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఫీమేల్ అండ్ మేల్ పర్సన్, ద పర్సన్ హూ అడాప్టెడ్, ఎవరైతే ఫాదర్ అడాప్ట్ చేసుకొని పోతున్నాడో అడాప్ట్ చేసుకుంటున్న అమ్మాయి యొక్క ఏజ్కి ఇతని ఏజ్కి ఎంత డిఫరెన్స్ ఉండాలి, 21 years డిఫరెన్స్ ఉండాలి. ఎంత ఉండాలి, 21 years డిఫరెన్స్ ఉండాలి. If the adoption by the female and the person to be adopted is a male, ఏముంది, adoption is a male, adoption is by a female, and the person to be adopted is a male. ఏముంది ఇక్కడ, ఒక ఫీమేల్ ఒకవేళ మేల్ చైల్డ్ను అడాప్ట్ చేసుకుంటే డిఫరెన్స్ ఉంది ఉండాలంటే ఇక్కడ కూడా అడాప్టివ్ మదర్ అట్లీస్ట్ 21 years older దెన్ ద పర్సన్ టు బి అడాప్టెడ్. ఎవరైతే పర్సన్ అడాప్ట్ చేసుకుని పోతున్నారో ఆ పర్సన్కి అడాప్షన్కి వస్తున్న ఆ పర్సన్కి ఎంత డిఫరెన్స్ ఉండాలంటే 21 years డిఫరెన్స్ ఉండాలి, ఇద్దరు బోత్ ఫీమేల్ అండ్ మేల్ చైల్డ్ మధ్యలో. సో అదర్వైజ్ ద కండిషన్ విల్ బ్రీచ్. కండిషన్ బ్రీచ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ కండిషన్ నాట్ ఫుల్ఫిల్డ్, ద అడాప్షన్ ఈజ్ ఆల్సో నాట్ వ్యాలిడ్. సో ఇక ద సేమ్ చైల్డ్ మే నాట్ బి అడాప్టెడ్ సిమిలర్స్ బై 2 or more persons. ఏం చేయబడింది ఇక్కడ, ఇద్దరు 2 or more persons కూడా ఒకేసారిగా అడాప్ట్ చేసుకోకూడదు. 6th one వచ్చేసి ద చైల్డ్ టు బి అడాప్టెడ్ మస్ట్ బి యాక్చువల్ గివెన్ అండ్ టేకెన్ ఇన్ అడాప్షన్. ఏమిటంటే యాక్చువల్గా ఇచ్చేవాళ్ళు అడాప్షన్కి ఇచ్చేవాళ్ళు అది ఇంటెన్షన్ ఉండాలి, తీసుకున్న వాళ్ళకి ఇంటెన్షన్ ఉండాలి, అది రీ అడాప్షన్ లేకుండా ఆ అడాప్షన్ క్యాన్సిల్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉండవు వాళ్ళకి. సో అడాప్షన్ కండిషన్ టు బి బోత్ ఫీమేల్ అండ్ రిగార్డింగ్ ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ అడాప్టెడ్ పర్సన్ అడాప్టింగ్ పేరెంట్ ఈజ్ 21 years. ఏముండాలి, వాళ్ళిద్దరి మధ్య తప్పకుండా 21 years అయితే గ్యాప్ ఉండాలి. 21 years గ్యాప్ ఉండాలంటే 21 years గ్యాప్ ఉండాలంటే ఇప్పుడు చూడండి మనకు 30 ఆమె ఏజ్ ఎంత ఉంది, ఆమె ఏజ్ వచ్చేసి మనకి ఎంత చూపిస్తుంది 24 years ఆమె ఏజ్ అడాప్ట్ చూసుకున్నాడు. కానీ అడాప్ట్ చూసుకోవాల్సిన ఏజ్ అంతా 24 years, 1 year డిఫరెన్సే ఉంది, 1 year మాత్రం డిఫరెన్స్ ఉంది. కానీ బట్ వీ నీడ్ డిఫరెన్స్ హౌ మచ్, 21 years డిఫరెన్స్ ఉండాలి. సో కెన్ షీ అడాప్ట్, మన డిసిజన్లో దాన్ని చెప్పాలి, కెన్ షీ అడాప్ట్ ఆర్. సో మనకి థర్డ్ వన్ వచ్చేసి క్వశ్చన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్, వెదర్ షీ క్యాన్ అడాప్ట్ దట్ ఆర్ నాట్. Are there any restrictions to both male and female regarding to age difference between adopted person and adopting parent, whether it is valid adoption or not? సో యాక్చువల్గా క్వశ్చన్స్ ఎట్లా అంటే మీరు క్రియేట్ చేయాలి క్వశ్చన్స్. ఒకవేళ క్వశ్చన్లోనే ఇవ్వబడిన క్వశ్చన్లు ఉంటే మెన్షన్ చేయండి, అదర్వైజ్ ఏం చేయాలి, మీరే క్వశ్చన్స్ను క్రియేట్ చేయాలి, మీరే క్వశ్చన్స్ను ఫామ్ చేయాల్సి వస్తుంది. తర్వాత క్వశ్చన్స్ ఇన్వాల్వ్ అయిపోయింది. తర్వాత రెఫరెన్స్ కేసెస్, ఒకవేళ ఇన్ పాస్ట్ ప్రెసిడెంట్స్ ఏమైనా లేకపోతే బై త్రూ కోర్ట్ ఏమైనా జడ్జిమెంట్స్ పాస్డ్ అయింటే ఆ పాస్ అయిన జడ్జిమెంట్స్ని ఏం చేయొచ్చు అంటే మీరు ఇక్కడ రెఫరెన్స్ కేసెస్గా యూజ్ చేయొచ్చు, అదర్వైజ్ ఏం చేయొచ్చు అంటే ఇల్యూస్ట్రేషన్స్గా రాయొచ్చు. సో నేను సేమ్ దానిలాగానే ఒక ఇల్యూస్ట్రేషన్ రాశాను, ఎందుకంటే రెఫరెన్స్ కేసు నాకేం దొరకలేదు. The 27 years old Hindu man after the death of her 25 years old wife ex wants to adopt 18 years old female Hindu wife. సో నేనేమంటే దీన్ని మార్చి రాశాను ఏంటంటే యాక్చువల్గా దీన్ని నేను సెక్షన్ 11
క్లాస్ 3 ప్రకారం రాశాను, కానీ మన కేసు ఉంది సెక్షన్ 11(3)(4) సెక్షన్ 11(4) క్లాస్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మేల్ పర్సన్ ఫీమేల్ అడాప్ట్ చేసుకుంటే రాశాను, మనకి ఇచ్చింది ఫీమేల్ పర్సన్ మేల్ పర్సన్ అడాప్ట్ చేసుకుంటే ఉంది. సో ద కోడ్ హెల్డ్ దట్ ద అడాప్షన్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అడాప్షన్, adopted person and adopting parent breach the adoption condition, section 11(3) of the Hindu Adoption and Maintenance Act 1956. సో ఈ FRQలో లాస్ట్ వచ్చేసి డెసిషన్. సో డెసిషన్ మనం ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాట్ ద హ్యాపెన్ వాట్ డిడ్ నాట్ హ్యాపెన్ అంతే, ఏం జరుగుతుంది ఏం జరగకూడదు. సో హెల్డ్ this adoption is not valid adoption, adopted person and adopting parent breach the adoption condition, section 11(4) of the Hindu Adoption and Maintenance Act 1956. So A cannot adopt Z for breach of adoption condition to both male and female regarding or age difference between adopted person and adopting parent is 21 years, but they fail to the age difference. So thanks for this is the FRQ method. This is our Rayalaseema University or other universities law. They are asking the 20 marks question. The 20 marks question method is this is. So దీని ప్రకారం మనం మెథడ్ స్టెప్ రాసి అట్లీస్ట్ 5 pages కానీ రాయాల్సింది వస్తుంది. 5 pages మనం రాయగలిగినప్పుడు 20 marks మనం ఎర్న్ చేయగలడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.